హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లో పడుతున్న వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్, హైదరాబాద్ లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ప్రజలను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ భాగ్యశ్రీ, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనతోటి అటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బాలాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్ ఈ ఏరియాలలో దాదాపు 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే తక్కువ టైంలోనే ఇంత వర్షపాతం నమోదవ్వడం ఈ కొద్ది కాలంలో ఇదే మనకి మొదటిసారి అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక బాలాపూర్లో 8.7, మహేశ్వరంలో 8 సెంటీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం. టోటల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఈరోజు వర్షాలు పడ్డాయి. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే 2 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం మనకి ఉదయం 8:30 నుంచి ఈ సాయంత్రం 4 గంటల వరకు కూడా మనకి వర్షపాతం నమోదైంది. అయితే ముఖ్యంగా ఈ సాయంత్రం కూడా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, అదేవిధంగా వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కలిసి ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రము సూచించింది. ముఖ్యంగా సాయంత్రమే ఎక్కువ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. హుస్సేన్ సాగర్లో అంటే ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షం పడితే ముందుగా హుస్సేన్ సాగర్కు ఈ వరద అనేది చేరుతుంది. కొన్ని నాలాల నుంచి హుస్సేన్ సాగర్కి ఈ నాలాల నుంచి అనేది ఈ వరద చేరుకుంటుంది. ముఖ్యంగా బంజారా, పికెట్, కూకట్పల్లి ఈ నాలాల నుంచి హుస్సేన్ సాగర్కు కాలువల ద్వారా ఈ వరద అనేది చేరుకుంటుంది. ఇక హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.58 మీటర్లుగా ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే కొంత తక్కువగానే ఉంది. నిన్న మొన్న మనం చూసుకుంటే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కూడా వరద నీరు ఉండేది. దీంతో తూముల ద్వారా ఈ హుస్సేన్ సాగర్ నుంచి కాల్వలకు ఈ హుస్సేన్ సాగర్లో ఉన్న నీరుని తరలిస్తున్నారు. ఇక ఇది కాల్వల ద్వారా చేరుకొని మళ్ళీ మూసీ నదిలోనే కలుస్తుంది. ఈ హుస్సేన్ సాగర్కి వివిధ కాల్వల ద్వారా చేరుకుంటుంది. కానీ మళ్ళీ హుస్సేన్ సాగర్లో నీళ్ళు అనేటివి ఈ కింద ఉన్న అశోక్ నగరు ఆ రూట్లో వెళ్తూ మళ్ళీ మూసీలోనే ఈ వరద నీరు అనేది చేరుకుంటుంది. ఇక ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా వాతావరణ కేంద్రము రెడ్ అలర్ట్ని జారీ చేసింది. ముఖ్యంగా మొత్తం 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేయగా అందులో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కూడా ఒక జిల్లాగా ఉంది. ఈ సాయంత్రం ప్రస్తుతం సిటీలో కొన్ని ఏరియాలలో వర్షం పడుతుంది, కానీ మరికొన్ని ఏరియాలలో కొంత తేలికమైన వాతావరణం, పొడి వాతావరణమే ఉంది. అయితే ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకొని ఈ వాతావరణ పరిస్థితులు మారి మళ్ళీ సాయంత్రం 7 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తాజా సమాచారం అందించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో పూర్తిగా స్కూళ్లను 2 రోజుల పాటు మూసివేస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో మాత్రము ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు హాఫ్ డే స్కూళ్లకు పరిమితం చేసింది. ఇక ఇప్పటికే రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఇప్పటి వరకు మనకి మధ్యాహ్నం 4 గంటల వరకు చూసుకున్న వెదర్ రిపోర్ట్స్ ప్రకారం అయితే రంగారెడ్డి జిల్లాలో బాలాపూరు, ఇబ్రహీంపట్నము ఆ ఏరియాలలో ఎక్కువగా వర్షం నమోదైంది. ఇక ఈ సాయంత్రం నుంచి మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో వాతావరణం మారి మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్ది సమయంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వాతావరణ కేంద్రం ఇచ్చిన అప్డేట్స్ తోటి ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి భారీ వర్షాలకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది భాగ్యశ్రీ.
అయితే విషయాలు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే మూసీ నది కూడా మరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముంపు ప్రాంతాలు అక్కడ మూసీ నదికి సమీపంగా ఉన్నవాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి విశాల్? రైట్ వికారాబాద్లో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో వర్షం పడ్డప్పుడు ముఖ్యంగా హిమాయత్ సాగర్కి ఉస్మాన్ సాగర్కి భారీ వరద చేరుకుంటుంది. అప్పుడు ఆ హిమాయత్ సాగర్ యొక్క ఉస్మాన్ సాగర్ యొక్క నీటి సామర్థ్యాన్ని ఆ కెపాసిటీని మించినప్పుడు అక్కడ జలమండలి అధికారులు ఆ ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ గేట్లను కొన్ని గేట్లను ఎత్తేసారు. ప్రస్తుతానికి అయితే హిమాయత్ సాగర్ దగ్గర 3 ఫీట్ల మేర 3 క్రస్టర్ గేట్లను ఎత్తడం జరిగింది. ప్రస్తుతం ఆ వరదనే మూసీలో పారుతుంది. ముఖ్యంగా మూసీలోకి ఎప్పుడైతే హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి వరద చేరుకుంటుందో కొన్ని ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తారు. మరోవైపు మనకి ఎప్పుడు హిమాయత్ సాగర్ నుంచి ఆ వరదని కిందికి వదిలినప్పుడు ముసారంబాగ్ దగ్గర పూర్తిగా బ్రిడ్జ్ పైకెళ్ళి మీదికెళ్ళి నీళ్లు పోతుంటాయి. దీంతో అక్కడ రాకపోకలు అనేటివి ఆగిపోతాయి. దీంతో ఆ ట్రాఫిక్ అధికారులు మళ్ళీ గోల్నాకా బ్రిడ్జ్ నుంచి ఆ వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. ఇక ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ యొక్క 3 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి కిందికి నీళ్లను వదులుతున్నారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి కూడా గండిపేటకు చేరుకుంటున్న ఆ వరద నీటిని కూడా కిందికి జలమండలి అధికారులు పంపిస్తున్నారు. ఇక ఒకవేళ ఎక్కువ పరద కనుక చేరుకుంటే అంటే ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు కనుక పెద్ద ఎత్తున వికారాబాద్ దాని చుట్టుపక్కల పెద్ద ఎత్తున వర్షాలు పడితే రేపు ఉదయం మరో ఎక్కువ సంఖ్యలో ఈ క్రస్టర్ గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది. అప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసి అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. శాలిని, అలాగే విశాల్, హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు ఇక ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. మరి ట్రాఫిక్ క్లియరెన్స్కి అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ఉన్నారు? రైట్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతము ఒక గంటలో నమోదైందంటే చాలు హైదరాబాద్లో ప్రధాన రోడ్లన్నీ కూడా రోడ్ల మీదకి నీళ్లు చేరుకుంటాయి. సరిగ్గా సాయంత్రం సమయంలోనే ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలపడంతో ఒకవైపు ఉద్యోగాలు ముగించుకొని ఇళ్లకు వెళ్లేందుకు ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి ఒకేసారి వస్తారు. అదే సమయంలో వర్షాలు కనుక పడితే ప్రధాన రోడ్ల మీద చేరుకునే నీళ్లతోటి పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా రాణిగంజ్ దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్, గచ్చిబౌలి, చందానగర్, ఆలుగడ్డ బావి దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్, దీంతో పాటు ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట, అమీర్పేట్, మైత్రివనం దగ్గర ఈ కొన్ని ప్రధాన ఏరియాలు ఉన్నాయి. దాదాపు 145 పైగా ఈ వర్షం నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలు ఉన్నాయని కూడా జిహెచ్ఎంసీ గుర్తించింది. ఇక ఒకవేళ వర్షం పడి ఈ ప్రధాన రోడ్ల మీద కనుక నీళ్లు చేరితే వెంటనే మాన్సూన్ టీంలు అక్కడికి వెళ్ళి ఆ వర్షం నీటిని కాల్వలోకి లేదా నాలాలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకునేట్టుగా జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తుంది. ఇక ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా అంటే సెంట్రల్ హైదరాబాదు, ఈస్ట్ హైదరాబాదు అంటే ఉప్పలు ఈ ఏరియాలలో తేలికపాటి వర్షాలే పొద్దుగాల నుంచి నమోదయ్యాయి. కానీ ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రమే 9 సెంటీమీటర్ల వర్షపాతం మనకి బాలాపూర్, ఇబ్రహీంపట్నము, మరికొన్ని ప్రాంతాలలో రంగారెడ్డి జిల్లాలో నమోదైంది. ఇక ఒకవేళ ప్రధాన రోడ్ల మీద కనుక నీళ్లు నిలిచిపోతే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా మెసేజ్ చేస్తూ ట్రాఫిక్ని ఇతర ప్రత్యామ్నాయ రూట్లలో పంపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఈ రోజు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులే కనుక ఏర్పడితే ఆ ట్రాఫిక్ని మళ్లించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అటు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అదేవిధంగా 3 కమిషనర్ల ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా తెలిపాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ విశాల్.